నమస్తే. జనసేన కూటమిలో చాలా కీలకమైన పార్టీ అందరికీ తెలుసు. అంటే కూటమిలో అత్యంత బలమైన ప్రభావితమైన గ్రౌండ్ లెవెల్ నుంచి పర్ఫెక్ట్గా ఉన్న పార్టీ టీడీపీ. జనసేన టీడీపీ అడుగుజాడల్లోనే నడుస్తూ వాళ్ళతో కూటమితో సఖ్యతగా ఉంటూ గవర్నమెంట్ ఫామ్ చేసింది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే స్వయంగా జనసేనాని అంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాగే కార్యకర్తలు మనం సొంతంగా వెళ్తే గెలుస్తాము అంటే ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో మనం గవర్నమెంట్ కూలదొయ్యాలి, అధపాతాలకి తొక్కిపెట్టాలి అనే కాన్సెప్ట్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్న నేపథ్యంలో బాబుగా టీడీపీ పవర్ఫుల్గా ఉండడం 2019లో ఒక విధంగా కొంత క్రాస్ ఓటింగ్ అయ్యిందనే అభిప్రాయం రావడం వల్ల లేదు పాపం నేను తండ్రి లేని వాడిని అనాథని నాకు ఓటేయండి అని ఒక్క ఛాన్స్ అనే దీనిలోనూ మొత్తానికి వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది అని అనుకున్నాము 19లో. సో ఈసారి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు, ఖచ్చితంగా కొట్టాలని చెప్పి కొట్టారు. బంపర్ మెజార్టీ 164, అందులో 133 టీడీపీ అంటే చిన్న చితక విషయం. సరే, ఇప్పుడు జనసేన కార్యకర్త కూడా కొంతమంది మనం కూడా పుంజుకుంటే బాగుంటుంది, ఈవెన్ జనసేన కూడా ఆ విధంగా ఆ దిశగా అడుగులు వేస్తుంది. అయితే జనసేనకి బాగా బలం ఉన్నదంటే కోస్తా ఆంధ్రాలోని ఎక్కువ, రాయలసీమలో కాస్త తక్కువగానే ఉంది అనేది ఒక వాస్తవం. అయితే రాయలసీమలో టీడీపీకి మంచి పట్టుంది, మిగతా అన్ని జిల్లాలకి బాగా పట్టున్నది టీడీపీ. ఇప్పుడే కాదు, ఈవెన్ తెలంగాణలో కూడా చాలా చోట్ల టీడీపీకి మంచి గ్రౌండ్ లెవెల్లో బలం ఉందని నమ్ముతారు చాలామంది. ఎందుకంటే ప్రత్యామ్నాయం లేక బీఆర్ఎస్లోకో కాంగ్రెస్లోకో బీజేపీలోకో వెళ్ళారు తప్ప టీడీపీకి బలమైన క్యాడర్ ఉందనేది మాత్రం వాస్తవం. సరే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇప్పుడు జనసేన కూడా కార్యకర్తల సంఖ్య పెంచుకునే దిశగా, నాయకుల సంఖ్య పెంచుకునే దిశగా కసరత్తు చేస్తుంది. దానికి ఎక్కడికక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా మీటింగ్స్ పెట్టి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ లెవెల్లో లైక్ మన మనోహర్ గారు కానీ నాగబాబు గారు కానీ కూడా కసరత్తు చేస్తున్నారు. అయితే ఇప్పుడు రాయలసీమలో సరైన బలమైన క్యాడర్ ఎస్టాబ్లిష్ చేయాలంటే అక్కడ నుంచి ఎవరు ఏంటంటే త్వరలో వైకాపాలో కీలకంగా ఉన్న ఒక నాయకుడు జనసేనలో రేపు ఈ ఆగస్ట్ నెలాఖరులో మంచి ముహూర్తం, శ్రావణ మాసం సెంటిమెంట్స్ ఉంటాయి కదా, ఈ సెంటిమెంట్ సందర్భంగా పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు, పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఎవరై ఉంటారు అంటే ఇంకెవరు, బిఎన్ఆర్ ఫ్యామిలీ. ఎస్, బి నారాయణ రెడ్డి అండ్ బి గురునాథ్ రెడ్డి గారు. సో గురునాథ్ రెడ్డి గారు 2009లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా అయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు కేంద్రం నుంచి ఫైట్ చేసి తెచ్చుకున్న కొన్ని పర్టికులర్ సీట్లు, అప్పట్లో 77 సీట్లు పర్టికులర్గా రాజశేఖర రెడ్డి గారు ఎవరికైతే చెప్పారో సెంట్రల్లో ఉండే కాంగ్రెస్ వాళ్ళకే డిసైడ్ చేసింది అన్నారు. అందులో ఈయన కూడా ఒకరు అన్నట్టుగా ఒక టాకు. సో ఆ గురునాథ్ రెడ్డి గారు అప్పుడు 9లో గెలిచారు. దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు యాత్రన అది అని చెప్పి రాజీనామా చేసి బయటకు వస్తే అప్పుడు ఆయనకు మద్దతుగా నిలిచిన నాయకుల్లో ఈయన కూడా ఒకరు. 2012లో నాకు తెలిసి కాంగ్రెస్ను వీడి వైకాపాలోకి వచ్చినట్టున్నారు. ఆయన అరెస్ట్ తర్వాత ఆ టైంలోనే, నాకు సరిగ్గా ఐడియా లేదు కానీ. సో మొత్తానికి గురునాథ్ రెడ్డి గారు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత ఏమైంది, 14లో ఓడిపోయారు. కూటమి టీడీపీ గవర్నమెంట్ 2014 బైఫ్రికేట్ అయిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేసింది. ప్రజలందరూ కూడా దూరదృష్టి రాజనీతిజ్ఞుడు, డెవలపింగ్కి ఓటేశారు కాబట్టి బాబు గారిని గెలిపించుకున్నారు. సో 14లో ఓడిపోయారు. 14లో ఓడిపోయిన తర్వాత కొంచెం అటుగా ఇటుగా ఉండి పార్టీకి దూరంగా ఉండి 14 నుంచి 15, 16, 17 ఇవన్నీ అవ్వడం, మెల్లగా టీడీపీ వైపు వెళ్ళే ఆలోచన కూడా చేసి కొన్ని డిమాండ్స్ లేదంటే వాళ్ళు అనుకున్న సీటు కేటాయించకపోవడమో వాళ్ళ తాలూకు ఇవ్వకపోవడం, మొత్తానికి ఏదో రాజకీయాల్లో చాలా ఉంటాయి కదా, ఒకదానికొకటి ప్రపోర్షనేట్గా. మొత్తానికి మరలా 2018లో ఎప్పుడో ఎలక్షన్స్ ముందు బ్యాక్ టు వైకాపా. సో వైకాపాకు వస్తే అప్పటికే వైకాపాలో అనంతరామరెడ్డి గారు ఎస్టాబ్లిష్ అయిపోయారు. అనంతరామరెడ్డి గారికి టికెట్, ఆయన 2019లో ఎమ్మెల్యే గెలిచారు. మరి ఇంక పార్టీ ఇప్పుడు ఎన్నికల ముందు ఈ షిఫ్టింగ్లు అవుతుంటాయి, ఇటు వాళ్ళు అలా అయినప్పుడు ఇక్కడ ఆయనకి కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఈయనకి రావడం జరగకపోవడంతో మరలా ముందే స్తబ్దుగా ఉన్నాడు, మళ్ళీ స్తబ్దుగా అయిపోయాడు. 2019లో ఆయన గెలిచాడు. సరే మరలా ఏమైనా ట్రై చేద్దామంటే ఆయన 2019 నుంచి స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి అనంతపురం నుంచి
ఇంకెందుకని మళ్ళీ 24లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకే ఇచ్చాడు. బట్ 24 ఆయన ఓడిపోయాడు. సో ఎప్పుడైతే 18లో 17 వరకు స్తబ్దుగా ఉండి అటు వెళ్దామా అని చెప్పి మరలా వైకాపాకు వచ్చాడో ఆటోమేటిక్గా ప్రాధాన్యత తగ్గింది. అండ్ మోరోవర్ ఈయన 24లో కూడా ఏం చేశాడు, గెలిచిన వాళ్ళు కూడా సరిగ్గా ఇవ్వలేదుగా. ఇక్కడ వాళ్ళని అక్కడ వాళ్ళని ఇక్కడ షఫ్లింగ్ జంబ్లింగ్ ఏవో చేశాడు ఆయన. ఎందుకంటే ఆయన ముఖం పెడితే కుక్క పెట్టినా గెలుస్తుందని కాన్ఫిడెన్స్లో ఉండేవాడు కదా ఆయన. వై నాట్ 175 అన్నాడు కదా ఆయన. సో ఈ కాన్ఫిడెన్స్తోని ఇంకా ఎవరిని దగ్గరికి చేరనివ్వలేదు, ఎవరి మాట వినలేదు. ఈ నేపథ్యంలో వెంటనే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు అనంతరామరెడ్డి మళ్ళీ నిలబడ్డారు. బట్ ఆయన ఓడిపోయారు. సో ఇప్పుడు 18 నుంచి పదవి లేక స్తబ్దుగా ఉన్న ఈ వ్యక్తి పోరాటంలో ఎలా ఏంటి అంటే జనసేనపై దృష్టి పడింది. ఎందుకంటే అప్పుడు 18లో టీడీపీకి అనుకున్నారు కానీ సరైన అవ్వకపోవడం, ఇప్పుడు 18లో అవ్వలేదు కాబట్టి ఇప్పుడు జనసేన మొగ్గు చూపుతున్నారు. సో జనసేన కూడా దాన్ని క్యాప్చర్ చేసుకునే దిశగా ముందుకెళ్తోంది. సీమ నుంచి సరైన నాయకులు కావాలి, ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఫెమిలియర్గా ఉండేవాళ్ళు. మోరోవర్ వీళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత అనుయాయులు. వీళ్ళందరూ ఆయన ముందు నడిస్తే వెనక నిలిచిన నాయకులు. ఎందుకంటే ఆయన గీత గీస్తే దాటని వ్యక్తులు వీళ్ళంతా. అటువంటి వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చే క్రమంలో ఖచ్చితంగా టీడీపీ వైపు కానీ జనసేన వైపు కానీ చూస్తారు. భాజపా థర్డ్ ఆప్షన్ ఉంటుంది ఎప్పుడు కూడా. అండ్ మోరోవర్ ఎవరైతే ఆ టీడీపీ మీద నోటుకొచ్చినట్టు మాట్లాడారో, జనసేన మీద పవన్ కళ్యాణ్ గారి మీద నోటుకొచ్చినట్టు అవాకులు చవాకులు పేలారో వాళ్ళు ధైర్యంగా పార్టీ మారే ఆలోచన చేయలేరు. లేదా రోజా గారిలాగా సినిమాలు చేసుకోవాలి, లేదా ఈవెంట్లు చేసుకోవాలి, లేదా పక్క రాష్ట్రం తమిళనాడు వైపోయినా అక్కడ సినిమాలు కూడా ప్రయత్నించుకోవాలి తప్ప అదే పార్టీలో కొనసాగాలి, లేదా రాజకీయ సన్యాసం అయినా చేయాలనే పరిస్థితి అయితే చాలామంది నోటుకొచ్చినట్టు మాట్లాడే నాయకుల పరిస్థితి అది. కాబట్టి ఇలాగా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి పరిస్థితి అది లేదు. సో కొన్నాళ్ళు స్తబ్దుగా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ పనులు చేసుకొని ఇప్పుడు మరలా ముందుకొచ్చే ఆలోచనలు ఉన్నారు. ఒకవేళ అలా కానీ జరిగితే అది మంచి ఆలోచనే కదా. సో మొత్తానికి ఎలాగో జనసేనకు కూడా మొన్న ఎన్నికల్లో మంచి పర్సంటేజ్ వచ్చింది కాబట్టి ఈసారి 29లో కూటమి ఆ దిశగా అడుగులు వేసినప్పుడు ఖచ్చితంగా జనసేన సీట్లు మరి కొంచెం పెరిగే అవకాశం ఉంది. అలా కానీ పెరిగితే ఖచ్చితంగా ఈయనకి అవకాశం ఉంది. అండ్ మోరోవర్ ఏవైతే నియోజకవర్గాల బైఫ్రికేషన్ ఉందో అలా కూడా అయినా కూడా మరలా అవకాశం ఉన్నట్టేగా. జనసేనకి పెరుగుతాయి, బీజేపీకి పెరుగుతాయి, కూటమికి ఇంకా ఎక్కువ పెరుగుతాయి, టీడీపీకి ఇంకా ఎక్కువ పెరుగుతాయిగా. సో ఎప్పుడో మొన్న 2019 ఎన్నికల ముందు చేసే తప్పు చేయకుండా ఈసారి ముందుగానే సరైన పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళే ఆలోచనలో గురునాథ్ రెడ్డి గారు ఉన్నారు. రేపో మాపో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారి హయాంలో భారీ కాన్వాయ్తో చేరబోతున్నారనేది సమాచారం. చూద్దాం మరి.